శ్రీ ఓంకారాశ్రమం రాధాకృష్ణ మందిరంలో. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సుముహూర్తాన్ని జరిగే బెల్లం పెట్టుకోవాలి. అయితే అయ్యగారుడు ఏం చేస్తారంటే, సరే ఎలాగో ఆలస్యం అయిపోయింది కదా అని మండపంలోకి రాగానే ముందు పాద ప్రక్షాళన కాలు గడిగి చేసేసి త్వరగా బాసింగాలు మార్చేసి ఈ చిరికల బెండం పెట్టించిన తర్వాతనే అప్పుడే ఈ కన్యాదానం చేస్తారు. అయితే మనకి ఇప్పుడు రామచంద్రుడి లగ్నం ఏమిటంటే అభిజిత్ లగ్నం. 12 అయినాకనే స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా అభిజిత్ లగ్నం అంటారు. అంటే ఉదయం నుంచి 11:55 తర్వాతనే కళ్యాణం జరుగుతూ ఉంటాయి. రాముడి కళ్యాణ విశేషం ఏమిటంటే 6 బయట కళ్యాణాలు. బయట దేవాలయాలలో ఉత్సవమూర్తులు బయటకు వెళ్ళవు. అంటే కళ్యాణాలు కేవలం దేవాలయంలోనే చేస్తారు. కానీ రామదాసు పుణ్యమా అంటూ 6 బయట కళ్యాణాలు. మనం భద్రాచలం చూసుకున్నా, ఇల్లందకుంట చూసుకున్నా, ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా దేవాలయం ఒక చోట ఉంటుంది. ఎక్కడో దూరముగా రోడ్డు అవతల ఒక స్టేడియంలో కళ్యాణం చేస్తారు. అది కేవలం సీతారామ కళ్యాణం మాత్రమే 6 బయట కళ్యాణం సాంప్రదాయకం ఉంది. అందుకోవటమే విశాలంగా అభిజిత్ లగ్నం కాబట్టే మనం ఇంతమందిని ఎక్కడైనా కూడా ఏ వాడలో చేసినా కూడా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. రాజా రామచంద్ర భగవానికి ఇప్పుడు కన్యాదానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మన వధువు యొక్క తరపు కూర్చున్న వారు లేవాలి, కన్యాదానం చేస్తూ ఉండాలి. ఓం ఆ కొబ్బరికాయ తీసుకోండి, ఇక్కడ పెట్టేయండి. ఇప్పుడు కన్యాదానం జరగబోతోంది. కన్యాదానంలో మహాసంకల్పం అనే మంత్రం చెప్తారు. ఈ మహాసంకల్పములో ఈ సృష్టిలో ఎన్ని నదులు ఉన్నాయో, సముద్రాలు ఉన్నాయో, ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని అరణ్యాలు ఉన్నాయో, పర్వతాల పేర్లు ఇవన్నీ కూడా ఈ మహాసంకల్పంలో వస్తుంది. చక్కగా శ్రద్ధగా వినవలసిందిగా ప్రార్థన. రాజా రామచంద్ర భగవానికి జై. ఇక్కడ సన్నగా పోస్తూ ఉండాలి. ఇట్రాండి. ఓం మంగళాలు దూరం పెట్టుకున్నారా? అథానంతవేదస్య సన్నగా శ్రీమదాది నారాయణస్య చింత్యా ప్రణయశక్త్యా భ్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదక్ష మహదహంకార పృథివ్యాపస్తేజో వాజురాకాశాత్ జారుణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండజోర మధ్యే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం అథోభాగే అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాడ నాట పానాట పులీంద్రాంధ్ర కుక్కురుకుడు గాంధార విదర్భ విదేహ బాహ్య బర్బర కేకయ కోసల కుంతల తెంకణ కొంకణ మగధ మద్రగార్జవయవన జాలాంధక సార్వచేది సింధువత్కాద్యనేక దేశ భాష భూమిపావచిత్రుతే గంగా గోదావరి భీమరథ తుంగభద్ర కృష్ణవేణి కావేరి చంద్రభాగ పంప యమున సరస్వతి నర్మద కుముద్వతి రేణుక మంజులాది మహానది విలసితే అయోధ్య మధుర మాయా కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయుతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే దేవ తిరిం మనుష్య సకల జగత్సృష్టు పరార్థ ద్వైజీవిన బ్రహ్మణ ప్రథమ పదార్థే పంచాడతి ద్వితీయ పదార్థే పంచాడద్దివే వర్షాత్మకే ప్రథమ మాసే ప్రథమ పక్షే ద్వితీయామే తృతీయ ముహూర్తే. మీరు కూర్చోండి, మీరు లేవండి. శ్వేత బరాహ కల్ప మధ్యే మహాయుగే ఉదిష్ఠర విక్రమార్క శాలివాహన ప్రజాభినందన నాగార్జున షట్శకాన మధ్యే తృతీయే శాలివాహన శకే
షण्णवति सहस्रावृत द्वादशलक्षाब्दे त्रेतायुगे जाते शुद्धक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्यात् ईशान्यप्रदेशे भगीरथी गोदावरयोर्मध्ये देशे श्री ओंकाराश्रम राधाकृष्णस्वामी मंदिर सीताराम कल्याण मंडपे समस्त देवता ब्राह्मण हरिहर गुरु चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन विश्वावतनाम संवत्सरे वसंत उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां भानुवासरे शुभवात शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण प्रतिष्ठायां शुभतिथौ అందరూ అనండి గట్టిగా అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్ర సుయోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనవా కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్ మనస్సులో మీ గోత్రము పేరు చెప్పుకోండి మీ గోత్రము మీ ఇంటి పేరు మీ పేరు చెప్పుకోండి నామధేయస్య చెప్పండి మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణి పాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణం త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరస్య సంబంధే పాప నివృత్తి ద్వారా పితॄణాం శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం ఏకైక మాశాప కరశక్రమేణ సర్వరాశ్యప సంమిత కాలే చెప్పండి దంపతులు దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల వాప్యర్థం సగృహ్యోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే ఉదకం విడిచిపెట్టండి మహాదానేడు యజ్ఞాదో ప్రాచ్యేడు కర్మసు కన్యాదానే నదీష్ణానే మహాసంకల్పమాచరేతు కన్యాదానే నదీష్ణానే తులాదానేడు వై ద్విజః ప్రాచ్యేడు యజ్ఞాదో ప్రత్వాదిశే విశేషతః కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు కన్యాదాన సమయే కన్యాన్ కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే దిగీషయా నప్త్రీం పౌత్రీం పుత్రీం నామ్నీం కన్యాం నప్త్రే పౌత్రాయ పుత్రాయ వరాయ తుభ్యం ప్రజాసంపుత్రగర్భ్యః ప్రతిపాదయామి అశ్వినోర్బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యా మగదే కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు కన్యాదానం సందర్భంగా మీరు అబ్బాయికి గోదానం భూదానం హిరణ్యదానం సువర్ణదానం ఇవన్నీ అబ్బాయికి కట్న కానుకల రూపకంగా ఇచ్చినట్టుగా భావన చేసి ఉదకం విడిచిపెట్టండి. కన్యాదాన సమయే ఇగో ఈ పైసలు తీసుకోండి, దీన్నే గోదానం భూదానం హిరణ్యదానం ఇవన్నీ కూడా ఆనుకోండి విడిచిపెట్టండి. సాలంకృత కన్యాదానమహం కరిష్యే ఇద్దరు కలిసి వదిలేయండి, పల్లెని వదిలేయండి, పల్లెని వదిలేయండి. కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన సువర్ణదాన సాలంకృత కన్యాదానమహం కరిష్యే. అబ్బాయికి వరకట్నకంగా గోదానం అంటే ఆవులను, భూదానం అంటే భూమిని, హిరణ్యం అంటే బంగారము, అలాగే వెండి,
భూములు నగలు అంతా కూడా మనకు వధువు తరపున కూర్చున్నటువంటి శ్రీమాన్ శ్రీ నారాయణ కమల దంపతులు అబ్బాయి కట్న కానుకలు ఇచ్చారు. అలాగే అమ్మాయికి సీత అమ్మవారికి కూడా పెట్టాలి కదా ఏమైనా నగలు. మీరు కూడా సంకల్పం చేసుకొని చక్క 7 వారాల నగలు అమ్మవారికి పెట్టినట్టుగా భావన చేసి ఉదకం విడిచిపెట్టండి. శ్రీమాన్ శ్రీ సుదర్శన్ శారద దంపతులు ఉదకం విడిచిపెట్టండి. కన్యాదాన సమజే గోదాన భూదాన హిరణ్యదాన సువర్ణదాన కన్యాదానమహం కరిష్యే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామాదదే అశ్వినోర్భైషజ్యేన తేజసే బ్రహ్మవట్టదాయాపసించామి. గట్టిమేళం వాయించండి. కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తు. వాళ్ళపైన నీళ్ళు చల్లండి దంపతుల పైన. ఇగో చల్లండి. సంప్రదతే నమః. ధర్మే త్వయా ఏషా నాయతరవ్యవ్యా అర్థే త్వయా ఏషా నాయతరితవ్యా కామే త్వయా ఏషా నాయతరితవ్యా నాయచరామి. ధర్మార్థ కామే త్వయేషా నాయచరితవ్యా నాయచరామి తతః సుముహూర్తే. ఒక ఋత్విక్కులు అందరిపైన చల్లండి కన్యాదానం యొక్క జలాన్ని. ఆ బిందె తీసుకెళ్ళండి. అశ్వినోర్భైషజ్యేన తేజసే బ్రహ్మవట్టదాయాభిషించామి తదంగా తతః సుముహూర్తే. ఇప్పుడు సుముహూర్తం అనగా జీలకర్ర బెల్లం ఉంచే కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం. వధూవరులు సుదర్శన్ శారదా గారి దంపతులు ఒకవైపు ఉండండి, తెరపత్రం పట్టుకోవాలి. అలాగే శ్రీమాన్ శ్రీ నారాయణ కమల దంపతులు ఒకవైపు ఉండండి, తెరపత్రాన్ని పట్టుకోవాలి. మంగళ వాయిద్యం వాయించండి. మంగళ వాయిద్యం కాకుండా మంగళాష్టకాలు అయ్యగారు చదువుతూ ఉంటారు, శ్రద్ధగా వినండి. అలాగే సావాధానం అన్నప్పుడు మంగళ వాయిద్యం వారు గట్టి మేళం కొట్టి మళ్ళీ ఆపాలి. ఓం మీరు గట్టి మేళం కొట్టినప్పుడు 2 అక్షతలు వేసి మళ్ళీ ఆగాలి. లక్ష్మీశో భువనత్రయో నృడతో దేవామనుష్యోరగాను సంస్థాతం కరుణానిధి కరుణయ మార్తాండవంశోధవ్యో కౌసల్య నిజగర్భసభృతే జన్మసాధారణే జాతే త్రిగుణాయక జననం దేయాదితం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. సావధాన అప్పుడు వేయాలి. వైదేహి వరదాభిబాలాసనయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయం హరధనుర్ భగ్నికృతాం లీలయా విశ్వామిత్ర పరాశరాది మునిభిః స్తత్నన్నిధానాం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఉత్పుల్ల మలనీలవాయ జలద శ్యామోన్నతం కోమలం పార్వత్యాత మహేశ్వరేత శిరస గీతాంకృతాం సర్వదా శాపాప్తిర్ వరగౌతమస్త వనిత శైలా సుశీలా కృత దంపత్యో రిహవా భాగజనితం దేయాదితం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీరామం జనకాత్పదాసురగురుం ప్రత్యంగుఖం ప్రాముఖం దోర్మాలం దలిమంచితైశ్చ వినిత మా పూర్యయా ముక్తఫలైః నానారత్న విరాధమాన కలకై రాణీయతం సాగరాత్ సీతారాఘవజోర్వివాహమజే దయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్తరం సురగురో విప్రాజితానుగ్రహం బాక్పోక్కం కణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం
సీతారాఘవజోర్వివాహమయే దయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన జానక్యా కమలాంబలాంజలపుటే యా పద్మరాగాయుతా న్యస్తారాఘవ మస్తకే కంద్రత్వసూనాయుతా సస్తాశ్యామలకాయకాంతికళితా జ్ఞానింద్రలీలారితాః ముక్తాస్తార్వదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఆ జరికల బలం తీసుకోండి ఇద్దరు కూడా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం గృహిగము స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరధావంతో సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. చెప్పినప్పుడు అమ్మాయికి తాకిచ్చి అబ్బాయికి, అబ్బాయి తాకిచ్చి అమ్మాయికి పెట్టండి. ఓం స్వస్థస్త్రాతఃస్త్రాణాం ద్విజగురుదైవత్యానాం అష్టదిక్పాలక నవగ్రహ పురుడ బ్రహ్మ విష్ణు మహేశ్వరాణాం వాణి రమా పార్వతి హంసవాహనానాం గుణత్రయ విష్ణానాం సూర్యాది నవగ్రహాణాం దిక్పాలకోణాం. మీరు అబ్బాయి తరపు కదా, అమ్మాయి తరపు అట్లా మర్చిపోతున్నారు, నేను మర్చిపోతున్నా. అమ్మాయి తరపు నుంచి మీరు అబ్బాయికి పెట్టాలి, మీరు తాకిచ్చి అమ్మాయికి పైన పెట్టాలి. ఇగో శాస్త్రాన్ని కొద్దిగా పైన పెట్టి మిగతాది ఈ షటారికి పెట్టాలి, ఎక్కువగా దీనికి పెట్టాలి ఎక్కువ కూడా. సహస్రాణాం దేవగురుదైవత్యానాం నవగ్రహాణాం ఋత్వికులు అక్షతలు తీసుకోండి. సూర్యాది నవగ్రహాణాం దిక్పాలకానాం నవగ్రహాణాం పంచలోక పాలకానాం సూర్యాది నవానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం భగవతో వినాయకః సుతిథిం సుమారం సునక్షత్రం తారాబలం శుభ ఏకాదశస్థాన సుప్రీతాః సుప్రసన్నాః వరదావంతు. గట్టిమేళం పెట్టండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా. మళ్ళీ కూర్చోండి. తస్మై దేవాదిబ్రవన్న కూర్చోండి. అయం చ బ్రహ్మణస్పతిః. ఆ కుడుక మీద పెట్టి, మధ్యలో కుడుక మీద పెట్టి కూర్చోండి, మధ్యలో కూర్చోండి. మేళమాపండి. తదంగా మాంగళ్య పూజాం కరిష్యే. శరణ్యేర్యంబకే గౌరీ నారాయణ నమోస్తే మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆశ్రమం సమర్పయామి. ఉపచార పూజార్థే నీరాజనం హారతి బండి కర్పూరం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ओम तुम ही जग की माता, तुम ही हो भरता, मैया तुम ही हो भरता, भक्तन की दुख हरता, भक्तन की दुख हरता, सुख संपत्ति करता, ओम जय अम्बे गौरी.
ఓం జయ అంబే గౌరీ మయ జయ శ్యామా గౌరీ तुमको निश दिन ध्यावत तुमको निश दिन ध्यावत हरि ब्रह्मा शिवनि ओम जय अम्बे गौरी श्री अम्बे जी की हारती जो कोई नर गावै मैया जो कोई नर गावै कहा तो शिवानंद स्वामी कहा तो शिवानंद स्वामी सुख संपत्ति पावै ओम जय अंबे गौरी मंगल गौरी माता की ఆ పక్కకు పెట్టండి అక్షతలు పూలు వేయండి ఓం కాత్యాజనాద విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి జగన్మాతా కీ అర్చక స్వాములు మంగళసూత్రాలు చూపిస్తారు అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే ఉండి నమస్కారం చేసుకోండి ఓం ప్రజాపతి స్త్రయాం నాకు ఇచ్చావా తీసి చూపించు ఇలా చూపించు వారికి ఇలా ఇచ్చేసి వారికి ఇచ్చే ఓం అనుహవం పరిహవం రాజా రామచంద్ర భగవానికి సీతామాతాకి అక్షతలు తీసుకోండి దంపతులు అక్షతలు తీసుకోండి అక్షతలు వాళ్ళకు అబ్బాయి తాగిచ్చి అమ్మాయి మెల్ల వేయాలి నిల్చో నువ్వు కూర్చో ఇటు ఇచ్చేయండి మేళమాపండి ఓం అయ్యగారు లక్షతలు తీసుకోండి మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రాజభగే త్వం జీవ శరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రాజభగే త్వం జీవ శరదాం శతం గట్టి మేడం శ్రమ కొట్టండి మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్త అస్తు అక్షతలు వేయండి రాజారామ గోవింద సీతామాతాకి 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 మీరు లేచి పసుపు కుంకుమ రాయండి మంగళసూత్రానికి లేండి మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్త అస్తు పసుపు కుంకుమ రాయండి స్వామికి ప్రవచనం చెప్పుకోండి మేళమాపండి స్వామీజీ వారు చక్కగా సంకీర్తనలు పాడతారు శ్రద్ధగా వినండి ఇక్కడ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అక్కడ స్వామీజీ వారు చెప్తూ ఉంటారు అది ఇచ్చేయండి ఓం లోకరక్షకుడైనటువంటి ఆ భగవంతుడే శ్రీరామచంద్రుడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించినటువంటి దినమే శ్రీరామ నవమి అని మన భారతీయ సంస్కృతిలో ఆభరణాలు ఇవ్వండి సనాతన ధర్మంలో మహాత్ములు అందించినటువంటి పర్వదినంలో ఇది లోక కళ్యాణార్థమైనటువంటి జవహర్లు తీసేసి పెరుగు అనంతమైనటువంటి ఆ భగవంతునికి ఏ విధంగా కళ్యాణం చేయాలి అనేటువంటి సూక్తిని మనం కొంచెం విచారించితే మీరు కూర్చోండి భగవంతుని యొక్క స్వరూపాన్ని స్మరించుకొని అతడు అంతటా వ్యాపించి తుడుచుకొని తుడుచుకోండి
అమ్మాయి దుర్గండి, వేళల్లో ఉన్నాడన్న విషయం వారి దుర్గండి. రాముడు అంటే కేవలం ఒక యుగం నాటి వాడని, ఒక పరిమితం గలవాడని. ఓం ప్రజాపతి శ్రీజామృషః ముష్కజో రదధాత్సపం కామసృప్తిమానందం తస్యాగ్నే భాగ. సారి రామ అంటే మనం 1000 సహస్రనామాలు చదివిన దాంతో సమానం. ఇంకో విషయం, శివపంచాక్షరి మంత్రంలో మకారము బీజాక్షరమైతే అష్టాక్షరి మంత్రంలో రకారము బీజాక్షరము రకారం రాక్షరము. ఈ 2 మంత్రాలు ఎక్కడివో కాదు, ఉపనిషత్తు వాక్యాల నుంచి వచ్చినవి. జాబాలియోపనిషత్తు సారాంశమంతా ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రం. వాసుదేవోపనిషత్తు సారాంశమంతా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. ఈ అష్టాక్షరి మహామంత్రములోని రా అనే అక్షరాన్ని, ఈ పంచాక్షరి మహామంత్రంలోని మా అనే అక్షరాన్ని రెండింటినీ కలిపితే ఏమవుతుంది? రా మా అవుతుంది. అంటే మనం ఒక్కసారి రామ అంటే శివస్వరూపాన్ని హరిస్వరూపాన్ని ఇద్దరిని కలిసిన వాళ్ళం అవుతాం. అనండి ఒకసారి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు అనడం లేదు, ఎందుకు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పశవో ఇద్దరు కలిసిపోయండి. పశవో మేకామస్తమృధ్యతాం యజ్ఞో మేకామస్తముద్యతాం సృజో మేకామస్తముద్యతాం. ఈ సందేశం మన జీవన విధానంలో ఇది వాళ్ళతో చేసుకోవాలి. ఇగో ఇది అబ్బాయి తరప అమ్మాయి తరప. అయితే అమ్మాయికి వేయండి, అమ్మాయికి వేయండి మీరు. అది మీరు ఇక్కడ పెట్టండి. అట్లా దండం పెట్టండి, నమస్కారం చేసుకోండి. ప్రియో మేకామస్తమృధ్యతాం. మీరు కూర్చోండి, మీరు రాండి. ప్రజాపతి స్త్రిజామశః తుడుచుకోండి, వారి దుర్గండి. రామాయణ సందేశాలు లోకానికి నిత్య కళ్యాణాన్ని చేకూరుస్తాయి. అందువల్ల ప్రతి ఒక్క మానవుడికి మనస్సు. ప్రజాపతి స్త్రిజామశః ముష్కజో రదధాత్సపం కామస్తృప్తిమానందం తస్యాగ్నే. ఓం ప్రజాపతి స్త్రిజామశః ముష్కజో రదధాత్సపం కామతృప్తిమానందం తస్యాగ్నే భాగయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కజో తృప్యేన కామతృప్యాణి. పట్టుకో. అమ్మాయి చూపించి అబ్బాయికి, అబ్బాయి చూపించి అమ్మాయికి. పశవో మేకామస్తముద్యతాం సృజో మేకామస్తముద్యతాం యజ్ఞో మేకామస్తముద్యతాం. ఊదరా నాయన అంటే వాడు ఊదడం, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ మనము చప్పట్లు కొట్టడం చేస్తున్నాం. అలా చేయడం తప్పు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవడి దీపం వాడే ఆర్పుకున్నవాడవుతాడు. మన భారతీయ సంస్కృతిలో ఏ కార్యక్రమాన్ని రూపొందించినా, ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినా దీపం వెలిగిస్తాం, దీపం మలపం. అందుకే భారతీయులు అన్నారు. భా అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యము. రతీయులు అంటే ఆ జ్ఞానమునందు, చైతన్యమునందు, జ్ఞానమునందు పయనించేవారే భారతీయులు. అందుకే వివేకానంద తాను రచించినటువంటి కర్మయోగ అనే గ్రంథంలో ఒక మాట వ్రాస్తాడు. మానవుడు ఎక్కడ పుట్టినా సామాన్యుడే, కానీ భారతదేశంలో పుడితే ధన్యుడు అన్నాడు. ఇంకా భారతీయుడై పుడితే ఇంకా ధన్యుడు అన్నాడు. ఇంకా భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవాడు ధన్యాతి ధన్యుడు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? మన భారతదేశం పుణ్యభూమి అని, యోగ భూమి అని, కర్మభూమి అని, ధర్మభూమి అని, ఋషులు యోగులు మునులు అవతరించినటువంటి జ్ఞానభూమిగా రూపొందింపబడుతుంది, చెప్పబడుతుంది. అటువంటి భూమిలో పుట్టినందుకు మనం గర్వించాలి. ఇంతకుముందు నేను శోభాయాత్రలో పాల్గొన్నప్పుడు చూశాను. ఉదయం పూట అక్కడికి వెళ్ళాం, స్వామివారు తీసుకెళ్ళారు. అక్కడ ఒక పాట విన్నాను, పుడితే హిందువుగా పుట్టాలి, మళ్ళీ మళ్ళీ హిందువుగానే పుట్టాలి అని. ఆ పాటలో ఉన్న భావం చూస్తే ఉత్తేజం ఉప్పొంగుతుంది. మేము రామజన్మభూమి 1992లో అక్కడ ఆ రథయాత్రలో పాల్గొన్నటువంటి దృశ్యం కనిపించింది ఆ పాట వినగానే మాకు. అప్పుడు మాలో ఒక యువసత్వం, జవసత్వం ఉంది కనుక ఆ విధంగా పోరాడాం. అర్థమైందా? అందువల్ల రామ అనే పదములో భగవంతుని యొక్క స్వరూపం సర్వము ఇమిడి ఉంది.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వేల నామాలు స్మరించిన దానితో సమానము ఒక్కసారి రామ అంటే అది సరిపోతుందని ఆ శ్లోకం యొక్క అర్థం చెబుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి విధానాన్ని మనం ఎప్పుడు మన జీవితంలో అలవర్చుకోవాలి. మనం ఏ మార్గంలో ఉంటే మన తరువాతి తరం మన పిల్లలు ఆ మార్గంలో ఉంటారు. యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్థతనువర్తతే అంటూ భగవద్గీత చెబుతుంది 3వ అధ్యాయం. పెద్దవాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తే తరువాతి తరము అదే మార్గంలో పయనిస్తుంది అని ఆ శ్లోకం యొక్క భావార్థం. ఆ శ్లోకాన్ని ప్రతి తల్లి ప్రతి తండ్రి అన్వయించుకోవాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో, మన ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మన పిల్లల ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. అందువల్ల పిల్లలకు కానీ మీకు కానీ పుట్టినరోజు పండుగలు వస్తే దీపాలు ఆర్పుకోకండి, గుడికి వెళ్ళండి, అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి, పెద్దల ద్వారా ఆశీర్వాదాలు పొందండి. ఇంకా మీకు దాన ధర్మాలు చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. అందువల్ల పుణ్యకార్యాలు ధర్మకార్యాల వల్ల మానవుడు పునీతుడవుతాడు. అందుకోసం తనకున్నంతలో తృప్తి పడుతూ తనకున్న దాంట్లో ఇతరులకు లేని వాళ్లకు సహాయం చేస్తూ తాను గడుపుతున్న జీవన విధానమే దైవీ సంపద్ విభాగ యోగంగా మనకు 16వ అధ్యాయం చెబుతుంది. ఒక చిన్న ఘట్ట ఉంటుంది, మీకు అర్థమైందా? ఎట్లా అంటే రాముడు అరణ్యవాసం చేసి మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆ అయోధ్యలో 13-12 సంవత్సరాల పిల్లవాళ్ళు ఎవరూ లేరట. కారణం వాళ్ళు అనుకున్నారు, అయోధ్యలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే మా రాజు అంత కష్టపడుతూ అడవిలో అరణ్యవాసం చేస్తున్నాడే, మాకు ఈ భోగాలు ఎందుకని వాళ్ళు కూడా బ్రహ్మచర్యం వహించారు. చూడండి, అడవిలో రాజు బ్రహ్మచర్యం, అయోధ్యలో ప్రజలంతా బ్రహ్మచర్యం. అందుకే చిన్నపిల్లవాళ్ళు కనపల్లా. ఆ విధంగా ఈ రోజుల్లో ఉంటారా చెప్పండి? వాడు పోతే పోయే నాకేమిటని మనం సుఖాలు అనుభవిస్తాం. అలా కాకూడదు. ఎందువల్ల అంటే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో పయనించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పూర్వ మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ప్రస్తుతం ఏ మార్గంలో పోతున్నాం, ఈ 3 విషయాలు ప్రతి తల్లి ప్రతి తండ్రి మననం చేసుకోవాలి. అప్పుడు మనకు ప్రశ్న పుడుతుంది, ఓహో మన వేదాంత శాస్త్రాలన్నీ జ్ఞాన మార్గాన్ని, సత్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తాయి. అట్టి ధర్మములో, సత్యములో, జ్ఞానములోనే పయనించాలి అన్నటువంటి దృఢ సంకల్పం ఏర్పడుతుంది. అట్టి దృఢ సంకల్పం చేయించడానికి మన పూర్వీకులు ఇలాంటి కార్యకలాపాలు హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమా, పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ. రామచంద్ర భగవానికి ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో భజం వై శ్రవణాద కుర్మహే సమే కామాన్ కామకామ మాధవ కేశవ ఇంకా సెటిల్ సైకిల్ వెళ్ళాలి. కామేశ్వరో వై శ్రవణాద ధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోం నమః. అంతఃసరతి భూతేషు పైకి రా గుహాయాం విశ్వమూర్తిషు జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వస్తు వరోం
పథైతం విష్ణవే సురం నిర్వపతే ఇటొక రండి. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాధిత ప్రతిష్టతే శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే రామపత్ని చ ధీమహి తన్నః సీతాః ప్రచోదయాత్ సమర్పయామి. జై సీతారామచంద్ర భగవానికి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతి. దంపతులు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాతవ సంభవ రాహిమాం కృపయా దేవ.